హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి డెవిల్ బాస్ పార్ట్ 19. మాయాతో మీ పెళ్లి నిశ్చయమైందని మేము మా బంధువులకు స్నేహితులకు కూడా చెప్పాము. ఇప్పుడు మీరు పెళ్లి వద్దని అంటున్నారు. మరి పెళ్లికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. విక్రాంత్ వెనక్కి తిరిగి చూశాడు. వెన్నెల ఆమె క్యాబిన్లో కుర్చీపై కూర్చొని పని చేసుకుంటోంది. మాయా వైపు చూస్తూ, విక్రాంత్, నాకు నీ కూతురిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మనం ఎవరికైనా చెప్పిన ఈ విషయం అందరికీ తెలిసినా ఏం తేడా వస్తుంది? పెళ్లి కుదిరినా కూడా విడిపోతుంది. ఇక్కడ అసలు ఎలాంటి భావోద్వేగాలు లేవు. మేం కేవలం మాట్లాడుకుంటున్నాం అంతే అన్నాడు. విక్రాంత్, మన సామాజిక హోదా ఇతరుల కన్నా ఎక్కువ. మన మాటలు త్వరగా వ్యాపిస్తాయి అని మాయా తండ్రి కోపంగా అన్నాడు. అయితే ఈ పుకార్లు వ్యాపిస్తున్న కొద్దీ మీ కూతురు రాత్రంతా క్లబ్బులో అబ్బాయిల చేతుల్లో ఊగుతూ గడుపుతుందన్న విషయం మీకు తెలియదా? విక్రాంత్ కూడా అదే విషయాన్ని గట్టిగా అన్నాడు. విక్రాంత్ రేవంత్ వైపు చూసి మళ్ళీ మాయా తండ్రి వైపు తిరిగి, మన సామాజిక వర్గాల్లోనే వాళ్ళు పుకార్లు వ్యాప్తి చేయడంలో ఇంత వేగంగా ఉంటే, మీ కూతురు అబార్షన్ చేయించుకోవడానికి అమెరికా కూడా వెళ్ళిందనే పుకారు మీరు వినలేదా అని అంటాడు. అప్పుడు మాయా లేచి విక్రాంత్ వైపు చూస్తూ, నువ్వు పెళ్లిని విచ్ఛిన్నం చేయాలనుకున్నావు, అయితే విచ్ఛిన్నం చేయి, కానీ నా వ్యక్తిత్వాన్ని నిందించకు అంది. విక్రాంత్ నవ్వుతూ, విక్రాంత్ గాలిలో మాటలు మాట్లాడడు. నేను చెప్పే ప్రతిదానికి సాక్ష్యాలతో నిరూపించగలను అని చెప్పాడు. నేను మీకు ఆ సాక్ష్యం చూపించాలా అని అంటాడు. మాయా, నీవు మీ నాన్నగారి వైపు, రేవంత్ వైపు చూసి తల వంచి నమస్కరించు. అది మాయా వద్దు అంది. విక్రాంత్, నువ్వు పెళ్లికి ఒప్పుకున్నావు. అవును, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. అప్పుడు ఇలాంటి పెళ్లి చేసుకుంటే నేనెలా సంతోషంగా ఉండగలను అనిపించింది. అందుకే విక్రాంత్ ప్రశాంతంగా చెప్పాడు. నేను నిరాకరించాను. మాయా తండ్రి కోపంగా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. మాయా విక్రాంత్ వైపు చూసి ఇలా అంటుంది, నా అవమానాన్ని నేను మర్చిపోను. దీనికి నువ్వు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నేను దీనికి ప్రతీకారం తీర్చుకోకపోతే నా పేరు మాయా కాదు. విక్రాంత్ నవ్వి, నాకు చవకబారు వస్తువులంటే ఇష్టం లేదు. ఖరీదైన వస్తువుల విషయాల్లో కూడా నాకు నచ్చినవి మాత్రమే కొంటాను. ఇంకా నీ శత్రుత్వం నాకు చాలా నచ్చింది అని కనురెప్పలు వాల్చాడు. రేవంత్ గారికి తన కొడుకు ఈ ప్రవర్తన గురించి తెలుసు. విక్రాంత్ యొక్క ఈ వైఖరి గురించి ఆమెకు కూడా తెలుసు. ఇక్కడ మాయా విక్రాంత్కు ఈ విధంగా సమాధానం చెప్పినప్పుడు ఆమె కోపంగా కాళ్ళు నేలకేసి కొడుతూ బయటకు వెళ్ళిపోయింది. మాయా బయటకు వెళ్ళగానే విక్రాంత్ రేవంత్ గారితో, మీరు మీ వెన్నెల రాజీనామా లేఖను అంగీకరించారా? దయచేసి దానిని రద్దు చేయండి అని చెబుతాడు. విక్రాంత్కు తనకంటూ సొంత వ్యక్తిగత జీవితం ఉంది. ఆమె తండ్రికి ఆపరేషన్ జరిగింది మరియు ఆమె అతనితో కొంత సమయం గడపాలనుకుంటుంది. నాన్న, మీరు నాకు ఇది ఇంతకుముందే కూడా చెప్పారు అన్నాడు విక్రాంత్. అవును, అయినప్పటికీ మీరు స్వయంగా వెళ్ళి తన్ని అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చారు అని రేవంత్ కూడా జవాబు ఇచ్చారు.
తన లేకుండా నేను పని చేయలేను. పర్సనల్ అసిస్టెంట్ పిఏ లేకుండా పని చేయడం నాకు కష్టం. నా ఆరోగ్య సమస్యల గురించి మీకు తెలుసు కదా. కొన్ని రోజుల క్రితం వెన్నెలని తన దగ్గర ఉంచుకోవడం కోసం విక్రాంత్ కావాలనే అనారోగ్యానికి గురవుతాడని రేవంత్ గారికి తెలుసు. రేవంత్ విక్రాంత్తో ఏకీభవించి అందుకే ఆమెను 1 నెల పాటు ఇక్కడే ఉండమని అడిగాను అని అన్నారు. మీకోసం ఒక కొత్త పిఏ వస్తారు. వెన్నెల ఆమెకు అంతా వివరిస్తుంది. మరియు వెన్నెల స్థానాన్ని ఆమె తీసుకుంటుంది. ఈ ఆఫీసులో వెన్నెల స్థానాన్ని తీసుకునే ధైర్యం ఏ అమ్మాయికైనా ఉందని మీరు అనుకుంటున్నారా అని విక్రాంత్ కోపంతో గర్జిస్తూ అన్నాడు. వెన్నెల తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న సంభాషణను పట్టించుకోకుండా కూర్చొని ఫైల్లో ఏదో రాస్తుంది. తను రాయడం మీద దృష్టి పెట్టలేదు. వారిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ మీదే అతని దృష్టి ఉంది. విక్రాంత్ దరఖాస్తును రద్దు చేస్తాడేమోనని ఆమె భయపడింది. రేవంత్ గారు కొంచెం గట్టి స్వరంతో అన్నాడు. నేను బాస్ ని. నా అభిప్రాయం ప్రకారం ఒక ఉద్యోగి ఈ కంపెనీని విడిచి వెళ్ళాలనుకుంటే అతనిని వెళ్ళనివ్వాలి. మీరు ఒకరి కోసం వెతికితే మీకు 1000 మంది దొరుకుతారు. నాన్న, మీ పిఏకి మీకు 1000 మంది దొరకొచ్చు. కానీ నాకు వెన్నెల కూడా దొరకదు. ఈ ప్రపంచంలో తనే ఒక్కతే ఉంది. తను ఈ ఆఫీసును వదిలి వెళ్ళదు. విక్రాంత్ వదులుకోవడానికి సిద్ధంగా లేడు. సరే, నేను తనకి 2 నెలలు సెలవు ఇస్తాను. కానీ 2 నెలల ముందు తనని ఆఫీస్కు పిలవనని నాకు మాట ఇవ్వు అని రేవంత్ గారు తన కొత్త సలహా ఇస్తాడు. నాన్న, అది అసాధ్యమని మీకు తెలుసు. విక్రాంత్ మాటలు రేవంత్ గారిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. మరియు అతను తన వాదనలను యథాతథంగా పునరుద్ధరించాడు. అప్పుడే మీరే ఆలోచించండి ఏం చేయాలో. 1 నెల తర్వాత వెన్నెలని ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళగొట్టడమా, లేక ఆమెకు 2 నెలలు సెలవు ఇవ్వడమా? మీరు ఆమెను ఈ పని నుండి మరియు మీరు ఆమెపై పెట్టే ఒత్తిడి నుండి విడిపించిన వెంటనే 1 నెల పాటు ఆమె కేవలం తన తల్లిదండ్రుల కూతురుగా మాత్రమే ఉంటుంది. విక్రాంత్ ఆలోచనల్లో మునిగిపోయి ఒక క్షణం వెన్నెల వైపు, తర్వాత రేవంత్ వైపు చూసి మళ్ళీ వెన్నెల వైపు చూస్తూ, సరే, వెన్నెల 2 నెలల పాటు వాళ్ళ అమ్మానాన్నల ఇంటికి వెళ్తుంది. కానీ నువ్వు తన రాజీనామాను రద్దు చెయ్యవద్దు. 2 నెలల తర్వాత ఆమె ఆఫీసుకు తిరిగి రావాలి అన్నాడు. రేవంత్ విక్రాంత్ దగ్గర నుండి లేచి వెన్నెల టేబుల్ దగ్గరకు వెళ్ళి కూర్చొని, ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా నువ్వు విన్నావు కదా. నేను నీకు ఒక్కటే విషయం చెబుతున్నాను. ఉద్యోగం బాగున్నప్పుడు దాన్ని వదిలేయడం కంటే కొన్ని రోజులు ఖాళీగా ఉండటం మంచిది. నేను నీకు 2 నెలలు సెలవు ఇస్తున్నాను. ఈ 2 నెలల పాటు నువ్వు మీ తల్లిదండ్రులతో ఉండవచ్చు. ఇది జీతంతో కూడిన సెలవు. అంటే నీకు జీతం వస్తూనే ఉంటుంది. దీనికి బదులుగా 2 నెలల తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి పనిలో చేరాలి అని అంటారు. విక్రాంత్ కోపంగా కుర్చీలోంచి లేచి, నాన్న, మీరు 2 నెలలు అన్నాడు. ఆమె తన తల్లిదండ్రులకు దూరంగా ఉండి చాలా సంవత్సరాలు అయ్యిందని నేను అనుకుంటున్నాను. వారిని కలవడానికి 2 రోజుల కంటే ఎక్కువ సెలవు ఎప్పుడూ తీసుకోలేదు. కూతురికి తన కుటుంబంతో గడపడానికి తగినంత సమయం దొరకాలి. కాబట్టి ఈ ప్రదేశంలోని చెడు జ్ఞాపకాలను మర్చిపోయి కొత్త ఆశలతో ఇక్కడికి రా.
ఆమె ఇక్కడికి పని చేయడానికి వచ్చినప్పుడు నీ మనసులో గతం గురించి ఆలోచనలు గాని, వెన్నెల గురించి ఆలోచనలు గాని ఉండకూడదని నేను ఆశిస్తున్నాను. మనం ఒక కొత్త ప్రారంభాన్ని చేద్దాం. ఇద్దరు అపరిచితులులా కలుసుకొని పని చేయడం మొదలు పెడదాం. రేవంత్ మాటలను బట్టి బహుశా ఆయనకు తన గురించి చాలా విషయాలు తెలుసని వెన్నెల ఊహించింది. విక్రాంత్ తన బల్ల మీద ఉన్న పెన్నుల స్టాండును తీసుకొని దాన్ని నేల మీదకు విసిరి, నాన్నా, దయచేసి నా జీవితంలో జోక్యం చేసుకోవడం ఆపండి అని అన్నాడు. విక్రాంత్ కోపానికి రేవంత్ గారు చలించినట్లు కనిపించారు. ఆయన ప్రశాంతంగా విక్రాంత్ వైపు చూసి, నీ తండ్రిగా ఈ కోపం, ఈ ఆవేశం నీకంటే నాలో రెండింతలు ఎక్కువగా ఉన్నాయి. ఏమనుకుంటున్నావ్? నా వెనుక ఏం చేస్తున్నావో నాకు తెలియదా అన్నారు. నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు ఆ అమ్మాయి ముఖం మీద ఈ గుర్తును చూశాక అది ఊరికే వచ్చి ఉండదని, అది నువ్వు పెట్టిన గుర్తు అయి ఉండాలని నాకు అర్థమైంది. విక్రాంత్ తల దించుకున్నాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిన్ను కాపాడిన అమ్మాయికి నువ్వు సిగ్గుపడాలి. ఈరోజు నువ్వు తీసుకుంటున్న ఈ శ్వాస అంతా ఆమె వల్లే. డ్రైవర్ కారును వదిలేసి పారిపోయాడు. ఒకవేళ ఆమె కూడా పారిపోయి ఉంటే ఈరోజు నువ్వు కూడా ఆ కారుతో పాటు మునిగిపోయేవాడివి. నాన్న నన్ను భయపెట్టడానికి నువ్వు నిద్రమాత్రలు తీసుకున్నావని నాకు తెలియదా? విక్రాంత్ తల దించుకున్నాడు. తాను అవసరమైన మోతాదులో నిద్రమాత్రలు వేసుకోలేదనే విషయం తన తండ్రికి తెలిసిపోయి ఉంటుందని, లేకపోతే తాను చనిపోయి ఉండేవాడినని అతనికి తెలుసు. ఇక్కడికి కొత్త పిఏ, పేరు శ్రావణి అని రేవంత్ గారు చెప్పారు. శ్రావణి త్వరలోనే మీతో కలుస్తుంది. మీరు ఆమెకు 1 నెల పాటు పని ఎలా చేయాలో శిక్షణ ఇవ్వండి. ఆ తర్వాత 2 నెలల పాటు మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళండి. విక్రాంత్ తన కుర్చీలో కూర్చొని వాళ్ళిద్దరినీ చూస్తున్నాడు. రేవంత్ గారు మాట్లాడుతూ, మీరు ఇక్కడి నుండి వెళ్ళి ఇక్కడికి తిరిగి రావాలి. కానీ ఈసారి విక్రాంత్ పిఏగా కాదు. మీ డిపార్ట్మెంట్ మరియు బ్రాంచ్ మార్చబడతాయి. మరియు మీరు అక్కడ సంతోషంగా పని చేయగలరని ఆశిస్తున్నాను అని అన్నారు. వెన్నెల చాలా సంతోషించింది. ఉద్యోగం సంపాదించడం ఎప్పటినుంచో ఆమె కల. 2 నెలలు సెలవు అంటే జీతంతో పాటు ఆమె తన తల్లిదండ్రులతో కలిసి ఉండే అవకాశం కూడా దొరికింది. రేవంత్ గారు చెప్పినదేమంటే, ఒకవేళ ఆయన కూడా వచ్చి ఉంటే ఆయనను విక్రాంత్ నుండి దూరంగా వేరే విభాగానికి బదిలీ చేసే ఉండేవారు. అందువల్ల విక్రాంత్కు తన తండ్రికి ఎదురు వెళ్ళే ధైర్యం ఉండేది కాదు. వెన్నెల తల ఊపి, సరే సార్, నేను శ్రావణికి అంతా వివరిస్తాను అంది. రేవంత్ గారు విక్రాంత్ వైపు చూస్తూ గది నుండి బయటకు నడిచారు. రేవంత్ గారు వెళ్ళిపోగా విక్రాంత్ వెన్నెల వైపు కదులుతాడు. విక్రాంత్ తన వైపు రావడం చూసి వెన్నెల తన కుర్చీలోంచి లేస్తుంది. విక్రాంత్ ఆమె దగ్గర నిలబడి కొన్ని క్షణాల పాటు ఆమెను చూస్తాడు. అతని ముఖంలో తీవ్రమైన కోపం, గర్వం స్పష్టంగా కనిపించాయి. కానీ కొన్ని క్షణాల పాటు వెన్నెల ముఖాన్ని చూసిన తర్వాత ఆ భావాలు అతని ముఖం నుండి మాయమయ్యాయి. వెన్నెలకి అయిన గాయం విక్రాంత్ హృదయాన్ని కలిచివేసింది. వెన్నెలని తిట్టడానికి తాను అక్కడ ఎందుకు ఉన్నాడో అతనికి కూడా అర్థం కాలేదు. నువ్వు నన్ను కొట్టడానికి వచ్చావు కదా, మరి అక్కడితో ఎందుకు ఆగిపోయావు? ఇద్దరూ ఒకరి కళ్ళల్లో ఒకరు లీలమైపోయారు. వెన్నెల ముఖంలో ప్రేమ ఛాయలు లేవు. విక్రాంత్ విషయంలోనూ అదే పరిస్థితి. విక్రాంత్ని విడిచిపెట్టి వెన్నెల వెళ్తుందా?
కొత్తగా వచ్చిన పిఏ శ్రావణి ఎలా ఉంటుంది? వీడియో గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.